హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేనైతే ఈరోజు మీకు మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ కొన్ని డిఫరెన్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలోని. అండ్ ఏది చూస్ చేసుకుంటే బెటర్ అని చాలామంది అయితే అడుగుతున్నారో దాని గురించి కూడా అయితే నేను చెప్తాను. అండ్ శాలరీస్ అండ్ కెరీర్ గ్రోత్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకటి ఐటీ కంపెనీలో ఉంటే ఏ ఫేజ్లో ఈ టెస్టింగ్ అనేది జరుగుతుందనే విషయం మాట్లాడుకుంటే, ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయిన తర్వాత, డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేయడానికి సమ్ ప్రాజెక్ట్స్లో టెస్టర్స్ అనే వాళ్ళని యూజ్ చేస్తారనమాట. ఆర్ఎల్స్ క్లయింట్ ఒకవేళ టెస్టర్స్గా రిక్వైర్మెంట్ లేదే అంటే డెవలప్మెంట్ ఎవరైతే చేశారో డెవలప్మెంట్ టీము వాళ్ళే టెస్టింగ్ కూడా చేస్తారనమాట. ఒకవేళ ప్రాజెక్ట్ స్కోప్ అనేది చిన్నగానే ఉంటే, ఒకవేళ న్యూ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డెవలప్మెంట్ చేశారు అండ్ క్లయింట్కి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, దీనివల్ల బిజినెస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా టెస్టర్స్ టీమ్ అయితే సెపరేట్గా ఉంటారనమాట. వాళ్ళు వచ్చి ఈ ప్రాజెక్ట్ అయితే టెస్ట్ చేస్తారు. అది ఏ డొమైన్ అయినా అవ్వచ్చు. ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో ఇదైతే కామన్ ప్రాసెస్ అనమాట. ఈ టెస్టర్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మాన్యువల్ టెస్టర్స్ అనుకోండి, వాళ్ళు ఎవ్రీ స్టెప్ అనమాట. మనకి ఏదైతే మనం కోడింగ్ చేసామో అండ్ క్లయింట్ ఒకవేళ మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేశారనుకోండి క్లయింట్ కోసం ఫర్ ఎగ్జాంపుల్, అందులో ప్రతి ఆప్షన్ని టెస్టర్స్ చెక్ చేస్తారనమాట ఫ్రమ్ మాన్యువల్గా. సో ఎవ్రీథింగ్ వాళ్ళు ఎలా కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసి దాని మీద ఒకవేళ ఇష్యూ వస్తే దాన్ని టికెట్స్ వేసేసి డెవలప్మెంట్ టీమ్కి అయితే ఇస్తారనమాట, ఈ ఇష్యూ రిజాల్వ్ చేయండి అని చెప్పి. అన్ని ఇష్యూస్ రిజాల్వ్ అయితే టెస్టింగ్ కంప్లీట్ అయితే ఆ రిపోర్ట్స్ని టెస్టింగ్ టీమ్ క్లయింట్కి సబ్మిట్ చేస్తారనమాట. సో క్లయింట్ ఓకే అనిపిస్తే నెక్స్ట్ ఫేజ్కి అయితే వాళ్ళు వెళ్తారు. ఒకవేళ ఇది ఆటోమేషన్ టెస్టింగ్ అయితే టెస్టింగ్ టీమ్ ఒక ఆటోమేషన్ అప్లికేషన్ అయితే యూస్ చేస్తారనమాట. అది ఏదైనా అయ్యి ఉండొచ్చు. సమ్ కంపెనీస్లో చాలా డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఈ డిఫరెంట్ అప్లికేషన్స్లో ఒక అప్లికేషన్ కంపెనీ రిక్వైర్మెంట్లో వాళ్ళకి ఏదైతే యూస్ చేస్తున్నారో లైసెన్సెస్ అవన్నీ తీసుకుంటారు కంపెనీస్. సో వాళ్ళకి ఏదైతే లైసెన్స్ ఉందో ఆ టెస్టింగ్ అప్లికేషన్ యూస్ చేసుకొని ఈ స్టెప్స్ అన్నీ కూడా లోడ్ చేస్తారనమాట. అంటే ఆటోమేటిక్గా ఆ స్టెప్స్ని ఆ అప్లికేషనే కంప్లీట్ చేస్తుంది అనమాట. ఓకే ఇది మనం చెక్ చేయాలి, మెనూ చెక్ చేయాలంటే ఆ స్టెప్స్ ఏం చేయాలి, మనం లెఫ్ట్ బటన్ పైన ప్రెస్ చేయాలి, ఆ మెనూ చెక్ చేయాలి, ఇవన్నీ కూడా ఆటోమేషన్ అప్లికేషన్ అయితే చూసుకుంటుంది. ఒకవేళ ఏ దగ్గరైనా ఈ స్టెప్ అయినా ఫెయిల్ అయితే ఎక్కడ ఫెయిల్ అయిందో మనకి రిజల్ట్స్లో అనేది వస్తుందన్నమాట. సో ఇది ఆటోమేషన్ టెస్టింగ్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఆటోమేషన్కి మాన్యువల్కి దేనికి మంచి గ్రోత్ ఉందంటే ఆటోమేషన్కి అనే చెప్పాలన్నమాట. ఎందుకంటే మాన్యువల్తో పోల్చుకుంటే టైం సేవింగ్ ఈ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది. సో ప్రాజెక్ట్లో మెయిన్ క్లయింట్కి రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంత వేగంగా వీలైతే అంత వేగం ఇవ్వాలన్నమాట. మనం ఆటోమేషన్ కాకుండా మాన్యువల్ టెస్టింగ్ చేస్తూ మనం మంత్స్ అండ్ మంత్స్ తీసుకున్నాం అనుకోండి, క్లయింట్కి బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఒక ప్రాజెక్ట్ కోసం. ఎందుకంటే ఎవ్రీ మంత్ శాలరీస్కి అండ్ ప్రాజెక్ట్లో ప్రతి దానికి కూడా వాళ్ళు పే చేస్తుంటారు కాబట్టి ఆటోమేషన్ టెస్టింగ్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ సమ్ టైమ్స్ వాళ్ళు మాన్యువల్ టెస్టింగ్ ప్రిఫర్ చేస్తారు ఎప్పుడంటే వాళ్ళకి ఇంత బడ్జెట్ ప్రాబ్లమ్స్ లేనప్పుడు, ఓకే మాకు మాన్యువల్గా చేసినా పర్లేదు, ఎవ్రీథింగ్ మాకు పర్ఫెక్ట్గా ఉండాలన్నప్పుడు వాళ్ళు మాన్యువల్ టెస్టర్స్ని అయితే తీసుకుంటారు. సో మాన్యువల్ అండ్ ఆటోమేషన్లో మ్యాక్సిమం ఆటోమేషన్కే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. అండ్ వాళ్ళకి మాన్యువల్ టెస్టర్స్తో పోల్చుకుంటే ఆటోమేషన్ వచ్చిన వాళ్ళకి మంచి శాలరీస్ కూడా పే చేస్తారనమాట. అండ్ ఇక్కడ మాన్యువల్గా మరి వాళ్ళకి గ్రోత్ ఉంటుందా అంటే ఉంటుంది, కానీ ఆటోమేషన్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ గ్రోత్ ఉంటుంది. ఎవరికైతే మాన్యువల్ వచ్చో వాళ్ళు కూడా ఆటోమేషన్ నేర్చుకున్నారనుకోండి, వాళ్ళకి ఇంకా లైఫ్లోని ఇంకా ఏ ప్రాబ్లం రాదనమాట. నెక్స్ట్ ఇంకా ఫుల్ గ్రోత్ అనేది వాళ్ళకు ఉంటుంది లైఫ్లో. మంచి శాలరీస్ అయితే ఇస్తారు. ఎందుకంటే బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచి శాలరీస్ అయితే వస్తాయి. సో ఇదనమాట మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఉన్న డిఫరెన్స్. అండ్ మీరు మాన్యువల్గా టెస్టర్సే మీరు అయినా కూడా దానికి ప్రాబ్లం లేదు, మీరు మాన్యువల్ టెస్టింగ్ అవ్వాలనుకుంటే. కానీ దాంతోపాటుగా ఆటోమేషన్ కూడా కొంచెం నేర్చుకుంటే బెటర్ అని నా సజెషన్ అనమాట మీకు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ పైన వీడియో కావాలనుకుంటే అది కూడా మెన్షన్ చేయండి, వాటి పైన తప్పకుండా వీడియో చేస్తాను. అండ్ ఈ టాపిక్ పైన ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.